నారా లోకేష్‌కి నెక్స్ట్ వారసత్వం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఇవ్వబోతున్నారు అని చెప్పేసి ఒక క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. నిజంగా ఆయనకి ఇస్తే భవిష్యత్తు తరాలకి బాగుంటుందా? బాగోదా? సో ఖచ్చితంగా నారా లోకేష్ గారికి ఇవ్వడానికి ఉన్న రీజన్స్ ఏంటి అంటే ఆయన సమర్థుడు. ఎందుకంటే ఆయన పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్‌లో పుట్టినా కూడా అంటే నేను గోల్డెన్ స్పూన్‌లో పుట్టాననే అహం గాని ఎక్కడా చూపియలేదు. ఆయన బయటకొచ్చి ఆయన చదువంతా పూర్తి చేసుకొని పబ్లిక్‌లోకి వచ్చారనమాట. సో చిన్నప్పటి నుంచి ఎక్కడున్నాడు, ఎక్కడ పెరిగాడు అనేది చాలా మందికి తెలీదు. సో బట్ ఏంటంటే పబ్లిక్‌లోకి వచ్చిన తర్వాత హి ఈస్ ద ఫస్ట్ ముద్ర ఆయన పడింది ఫస్ట్ స్టెప్‌లో ఫెయిల్యూర్. ఎందుకంటే ఆయన డైరెక్ట్‌గా మినిస్టర్ అయిపోయారు 2014లో పార్టీ వచ్చినప్పుడు. సో అట్లా చేస్తారని అందరూ వ్యతిరేకించారు. తర్వాత 2019 ఎలక్షన్‌లోనేమో పార్టిసిపేట్ చేసి ఓడిపోయాడనమాట. సో మళ్ళీ ఎక్కడైతే మనం తప్పు చేసాం అది ఆలోచించి దానిపైన గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసి మనం ఇట్లా కాకుండా జనం దృష్టిలో పడాలంటే ఎలాగా, జనాలని మన వైపు తిప్పుకోవాలంటే ఎలాగా అని ఆలోచించి ఫస్ట్ అయితే పాదయాత్ర చేశారనమాట. సో ఖచ్చితంగా ఆ పాదయాత్ర అనేది అంతకుముందు జగన్ గారికి కూడా హెల్ప్ అయింది. ఆయన కూడా ఒకప్పుడు ఏమీ లేని స్థాయి నుంచే సీఎం స్థాయికి వచ్చారనమాట. సో ఈయన కూడా అదే స్ట్రాటజీ పనికొచ్చిందని చెప్పాలి. అయితే పాదయాత్రని కాకుండా యువగలం, ఎందుకంటే మనం ఉత్త పాదయాత్ర చేసి అందరిని పలకరిస్తే అక్కడ ఏం రాదు. మనతో పాటు ఇంకా ఎంతమంది మన వెనకమాల కదిలి వస్తారు. లీడర్ సినిమా చూస్తే రానా గారు ఎట్లా అయితే మంచి ఇదిలో ఉన్నప్పుడు వస్తారో ఇక్కడ కూడా ఈయన కూడా ఏంటంటే అంతా బాగుండి ఈయనకు అవసరమే లేదు అసలు. అంటే చెయ్యాలి, ఇంట్లో కూర్చుని ఒక నియోజకవర్గంలో ఆయన పని ఆయన చేసుకుంటే సరిపోద్ది. బట్ పార్టీ ఒక టఫ్ టైంలో ఉన్నప్పుడు మొత్తం దగ్గర చాలా అంటే ఇంత కౌంట్ అని లేదు కానీ చాలా నియోజకవర్గాలకు వెళ్ళి లైవ్లో రోజు అవుట్ ఆఫ్ ద 9 అయినా 10 అయినా నైట్ పూట మార్నింగ్ 8 o'clock మొదలు పెట్టారంటే వచ్చి ఆ ప్రతి ఊళ్ళో అందరికీ సెల్ఫీ సెక్షన్ ఒక 1 hour ఇచ్చి, ఎందుకంటే యువత అందరూ కూడా ఎగబడతారు ఆయనతో ఫోటోలు దిగాలి చంద్రబాబు గారు అబ్బాయి అని, లేదంటే టీడీపీలో నెక్స్ట్ జనరేషన్ అని చెప్పి అట్లా ఎగబడుతూ ఉంటారు అనమాట. వాళ్ళందరికీ కూడా 1.5 hour 1 hour టైం ఇచ్చి వాళ్ళతో ఇంటరాక్షన్ అయ్యి అక్కడి నుంచి ఆ ఊర్లో పాదయాత్ర చేసి అందరినీ కలుపుకుంటూ నిజంగా మాసెస్లోకి వెళ్ళడం అంటే అదే. ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాటిని కుదిరితే అక్కడే పరిష్కరించి, చిన్న పనులు అయితే పెద్దవి అయితే వాటిని నోట్ చేసుకుని వాళ్ళ టీంతో ఇప్పుడు కూడా పదవిలోకి వచ్చినాక కూడా వాటిని లెక్క పెట్టుకుని చేస్తున్నారనమాట. అట్లానే ఆన్లైన్ నుంచి రిక్వెస్ట్లు వస్తాయి ఆయన మెన్షన్ చేస్తూ. సో ఎవరైతే మెన్షన్ చేశారో వాళ్ళందరినీ కూడా గుర్తించుకుని వాళ్ళకి తగిన సాయం చేస్తున్నారు. ఆయన కానీ ఆయన టీం కానీ నిరంతరం వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ ఇప్పుడు మీరైనా కూడా ఒక ప్రాబ్లం ఉంది అని చెప్తే ఖచ్చితంగా రియాక్ట్ అయితే అవుతున్నారు. ఎందుకంటే కొంచెం 1-2 రోజులు లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా చూసుకుని రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఎందుకంటే లేడీస్ హాస్టల్స్లో ఉండే సమస్యలు కానీ, అటు కొన్ని హాస్టల్స్లో ఫుడ్ బాగోట్లేదని కొంతమంది పెట్టే సమస్యలు కానీ, ఎక్కడైనా ఓవర్సీస్లో ఎవరన్నా ఇరుక్కుపోయి అంటే పాస్పోర్ట్లు లాగేసుకొని ఇబ్బందులు పెట్టి వాళ్ళందరినీ కూడా తీసుకురావడం కానీ, సో ఎవరైనా సరే సమస్య ఆన్లైన్లో తీసుకొస్తే ఖచ్చితంగా దానికి రియాక్ట్ అవుతున్నారు. 100 out of 99 ఖచ్చితంగా తీరుతున్నాయి సమస్యలు. సో ఎక్కడో కొన్ని వాళ్ళ దృష్టిలో పడకపోవచ్చు, అది దానికి కూడా టీంను పెట్టుకున్నారనమాట ఖచ్చితంగా. సో ఇంత విజన్ ఉన్న నాయకుడిని ఖచ్చితంగా ముందుకు అంటే ఆయనకు సపోర్ట్ చేస్తే మరింత హెల్ప్ చేయగలుగుతాడు. ఎందుకంటే ఆయనకు ఉన్న దాంట్లో ఇంత చేస్తున్నారంటే సో ఖచ్చితంగా రేపు అనే రోజు ఆయనదైతే చంద్రబాబు గారి కొడుకు అనే బ్రాండ్ ఖచ్చితంగా ఉండదు. నారా లోకేష్ అనే బ్రాండే స్టేట్ మొత్తం వినపడుతుంది. అంటే ఇంకో విషయం చాలా మంది అంటుంది ఏంటంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఫ్యూచర్ లో ఆయనకు పొజిషన్ ఇవ్వాలి అనుకున్నా కూడా ఫస్ట్ ఆయన ఒక మినిస్టర్ గా ఆయన సత్తా చాటుకోవాలి. అదే విధంగా సరే డిప్యూటీ సీఎం తండ్రి ఆయన ఏదైతే లెవెల్ ఉంటుందో దాన్ని చూసి ఇస్తారు. కానీ సీఎం హోదాకి రావాలంటే దానికి తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు ఉండేది 2025లో కానీ ఆయన విజన్ 2040లో ఉంటుంది. అంత విజన్ అంటే కొడుకు సేమ్ తండ్రి తర్వాత వచ్చారు వారసత్వంగా వచ్చినప్పటికీ ఆ టాలెంట్ వాళ్ళు నిరూపించుకోవాలంటారు సినిమాలలో సేమ్ అదే విధంగా. సో ఆ టాలెంట్ ఈయనకు ఉంది అని అనుకుంటున్నారు సీఎం హోదా వరకు వెళ్ళేంత. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారైనా నారా లోకేష్ గారైనా ఎవరైనా సరే ఎండ్ ఆఫ్ ద డే ఏముంటుందంటే క్యాడర్ అనేది ఒకటి ఉంటుంది. సో బేసికల్లీ ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గంలో గెలవడం వాళ్ళకి ఇంపార్టెంట్. సో వాళ్ళందరూ గెలిచినాక ఎవరికి సపోర్ట్ చేస్తారు. సో ఆటోమేటిక్గా ఈ రోజు పాజిటివ్ బజ్ ఎట్లా ఉంది అంటే నారా లోకేష్ గారు చంద్రబాబు గారి తర్వాత వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. సో ఇంకా వాళ్ళందరూ ఫిక్స్ అయిపోయిన తర్వాత నారా లోకేష్ గారిని దాటి వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలని కూడా ఎందుకు ఖచ్చితంగా ఒక 70 నుంచి 80 మంది ఎమ్మెల్యేలు నారా లోకేష్ గారు ఒకవేళ వాళ్ళు అక్కడ చంద్రబాబు గారు లేకపోయినా డైరెక్ట్ నారా లోకేష్ గారు నిలబెడతానికి వాళ్ళైతే సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆ లీడ్ చేయగలిగే కెపాసిటీ ఇప్పుడు డబ్బులు ఖర్చు పెడతాం ఎవరన్నా పెడతారు, బట్ స్టేట్ మొత్తాన్ని లీడ్ చేయగలిగిందని దానికి ఒక
ఒక ఇది ఉండాలి. Yes. అది మొత్తం దాన్ని ఏమంటారంటే అది బ్లడ్లో ఉండాలి. అది రాజకీయం వీళ్ళకి బ్లడ్లోనే ఉంది ఖచ్చితంగా. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 10 ఏళ్ళుగా చూస్తుంటే నారా లోకేష్ గారు డెవలప్మెంట్ చూసాం. ఇంకో 10 ఏళ్ల తర్వాత మినిస్టర్ నుంచి చీఫ్ మినిస్టర్ స్థాయికి వెళ్తాడు అనుకో ఖచ్చితంగా. అట్లాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారైనా ఆయన కూడా క్యాడర్ బిల్డ్ చేసుకుంటున్నారు. కంపేర్ టు నారా లోకేష్ గారు ఇటు పవన్ కళ్యాణ్ గారికి క్యాడర్ అయితే తక్కువ ఉంది. ఆయన జనాల సపోర్ట్ అంటే ఉంది కానీ స్టార్టింగ్ ఇప్పుడే కాబట్టి ఆయనది ఇటు క్యాడర్ ఆల్రెడీ ముందు బిల్డ్ చేసి ఇటు ఆల్రెడీ సపోర్ట్ కావాలంతే. అది పెట్టిన కొత్త పార్టీ కాబట్టి ఆ కొత్త ఉత్సాహం అది ఇంకా టైం పడుతుంది. అవును. ఇటు నారా లోకేష్ గారికి ఏంటంటే ఆల్రెడీ కొంత ఆయన పాకెట్లో కొంత ఉంది కాబట్టి ఆయనకి ఇబ్బంది లేదు. సో ఇద్దరు కూడా ముందు ఇప్పుడు ఒక రేంజ్లో ఉన్నారు కాబట్టి పబ్లిక్ని ఎక్కువ ఎవరు గ్యాదర్ చేసుకుంటారనేది ఉంటుంది. ఎక్కువ ఎవరు ఇంటరాక్ట్ అయ్యి ఎవరు ఎక్కువ మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుంటారని ఉంటుంది అనమాట. సో ఆల్మోస్ట్ ఈక్వల్ పొజిషన్లో ఉన్నారు. బట్ స్టార్డమ్ అనేది కొంచెం పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ ఉన్నప్పటికీ నారా లోకేష్ గారికి క్యాడర్ అనే బలం ఉంది. అది